టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి కౌంటౌన్ మొదలైంది. జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే 9వ ఎడిషన్ పొట్టి ప్రపంచ కప్ మొదటి మ్యాచ్ లో యుఎస్ఏ, కెనడా జట్లు తలపడనున్నాయి. ఇక జూన్ 5వ తేదీన ఐర్లాండ్ తో టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా తన మొదటి మ్యాచ్ ప్రారంభించనుంది. ఈ క్యాంపెయిన్ లో రెండవ మ్యాచ్ లో భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడనుంది. తద్వారా రెండో మ్యాచ్ లో టీమిండియా గట్టి పోటీతో బరిలోకి దిగడం ఖాయం. అయితే అంతకు ముందు భారత జట్టులోని ప్లేయింగ్ 11 లో ఎలా ఉండాలో మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. యువరాజ్ సింగ్ ప్రకారం భారత జట్టుకు మంచి ప్లేయర్లు ఎంపికయ్యారు. తద్వారా అత్యుత్తమ ఆట తీరుతో బరిలోకి దిగేందుకు అవకాశం ఉందని యువరాజ్ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా ప్రారంభించాలి. అలాగే విరాట్ కోహ్లీ 3వ నెంబర్ లో ఆడడం మంచిది. సంజు శాంసన్ స్థానంలో రిషబ్ పంత్ ను వికెట్ కీపర్ గా తీసుకోవడం మంచిదని యువరాజ్ చెప్పాడు. ఎందుకంటే ఏ దశలోనూ మ్యాచ్ వేగాన్ని మార్చే సత్తా పంత్కు ఉంది. సంజు శాంసన్ కంటే రిషబ్ పంత్ నే నా మొదటి చాయిస్ అని యువరాజ్ అన్నాడు. ఇక అలాగే హార్దిక్ పాండ్యా, శివన్ దుబేలను ఆల్రౌండర్లుగా ఆడించాలని యువరాజ్ సింగ్ అన్నాడు. అయితే ఈ ప్లేయింగ్ 11 లో రవీంద్ర జడేజాకు చోటు దక్కలేదు. అతనికి బదులుగా యజ్వేంద్ర చాహల్ ను పూర్తి స్థాయి స్పిన్నర్ గా ఆడించాలని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. మొత్తానికి యువరాజ్ సింగ్ సూచించిన టీమిండియా ప్లేయింగ్ 11 ఇలా ఉండనుంది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, యజ్వేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్.